మూఢనమ్మకాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగింది. మన కనిగిరిగుట్టలో ఇక్కడ చేతపడే ప్లేస్ లాగా చూడు ఎలా చేశారో చూడు. ఇంకా ఎన్ని సంవత్సరాలన్నీ ప్రజల్ని మధ్య పెడతారు ఈ మూఢనమ్మకాలతోటి. వీటి వల్ల ఉపయోగం అనేది ఏముండదు. ఇదంతా ఫేక్ ఫ్రెండ్స్, ఎవరు నమ్మొద్దు. మా యూత్ అయితే మ్యాక్సిమం అయితే నమ్మరు ఇలాంటి మూఢనమ్మకాలని. మీరు కూడా నమ్మకండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అసలు ఎవ్వరూ నమ్మరు ఈ మూఢనమ్మకాలని. ఇలాంటి మూఢనమ్మకాలు, ఇలాంటి టైం వేస్ట్ మ్యాటర్లు అయితే మీరు పట్టించుకోవద్దు. ఉంటూనే ఉంటారు ఇలాంటి వాళ్ళు, ఇట్లా ప్రజలను మధ్య పెట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుందాం, మన మీద నమ్మకం పెట్టుకుందాం, మనం కష్టపడి పని చేద్దాం. ఫస్ట్ చూసి అది ఆ మూఢనమ్మకాల ప్లేస్ని చూసి కనిపెట్టిన వ్యక్తి మన దాసరి క్రాంతి మా బావగారు చూడడం జరిగింది. ఆయన నాకు చెప్పేసరికి నేను వెళ్ళా. ఇదైతే పక్కా మూఢనమ్మకం ఫ్రెండ్స్. ఇలాంటి మూఢనమ్మకాలు అయితే నమ్మకండి. మనం నమ్మాలి. మనం కష్టపడి పని చేస్తే విజయం సాధిస్తాం. మనం నమ్ముకోవాలి, మన దేవుణ్ణి నమ్ముకోవాలి. కానీ ఇలాంటి చేతబళ్ళు అనేది నమ్మకండి. ఇదంతా సుత్తి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ చెప్పండి. ఇన్ని వీడియోలు చేస్తున్నా. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కష్టపడి వర్క్ చేస్తున్నా, అన్ని పనులకు వెళ్తున్నా, డ్యూటీకి వెళ్తున్నా, ఆపరేటర్ డ్యూటీకి. నన్ను ఆశీర్వదించి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం అమౌంట్ వస్తే ఆ పేదలకైతే మంచి చేద్దామని ఫస్ట్ నుంచి నా మనసులో ఉంది. మీరు నన్ను యూట్యూబ్ ఛానల్లో ఒక హైలైట్గా చేస్తే ఆ వచ్చే డబ్బులతోటి ఎవ్రీ రూపాయి ఖర్చు పెట్టకుండా, వేస్ట్ ఖర్చులు పెట్టకుండా ప్రజల కోసమే, పేదవాళ్ళ కోసమే ఖర్చు పెడతా. ఎందుకంటే నేను పేదరికమే కాబట్టి పేదవాళ్ళకు కూడా హెల్ప్ చేస్తా. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.